మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మనం వాడే వస్తువులని, చివరికి మనం పీల్చే గాలిని కూడా మనకు తెలియకుండానే శాసించే ఒక అద్భుతమైన సైన్స్ ఉంది. అది ప్రతిచోటా జరుగుతూనే ఉంటుంది, కాని మన కళ్లకు అస్సలు కనిపించదు. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మూడింటికి గ్యాస్ మాస్కులు, వాటర్ ఫిల్టర్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వీటన్నిటికీ ఉన్న కామన్ పాయింటేంటి? ఒకటి ప్రాణాలను కాపాడితే మరొకటి నీటిని శుద్ధి చేస్తుంది, ఇంకొకటి మన పరిశ్రమలకు పునాది. వీటన్నిటి వెనుక ఒకే ఒక్క సీక్రెటుంది. అవును, ఆ సమాధానం సర్ఫేసెస్ మీద, అంటే ఉపరితలాల మీద జరిగే కెమిస్ట్రీలో దాగుంది. ఈరోజు మనం సర్ఫేస్ కెమిస్ట్రీ అనే ఈ అద్భుతమైన ప్రపంచంలోకి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామో ఓసారి చూద్దాం. ముందుగా అసలు ఉపరితలమంటే ఏంతో తెలుసుకుని తర్వాత అధిశోషణం లోతుల్లోకి వెళ్దాం. మొదటిది ఉపరితలంపై ప్రపంచం. అంటే అసలు కథ అంతా ఎక్కడ జరుగుతుంది? కెమిస్ట్రీలో రెండు వేర్వేరు పదార్థాలు కలిసే ఆ ప్లేస్, ఆ బార్డర్ లైన్ ఉంది చూసారా, దాన్నే ఇంటర్ఫేస్ అంటారు. చాలా రియాక్షన్స్ జరిగేది ఇక్కడే. ఉదాహరణకు ఇనుము తుప్పు పట్టడం, అదొక సర్ఫేస్ రియాక్షన్. మన బ్యాటరీల్లో జరిగే ప్రాసెస్ అది అంతే. పెద్ద పెద్ద ఫ్యాక్టరీల్లో కెమికల్స్ తయారు చేయడానికి వాడే క్యాటలిస్ట్స్, ఇవన్నీ సర్ఫేస్ కెమిస్ట్రీ కిందకే వస్తాయి. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్లో అసలు హీరో అయిన అధిశోషణం అంటే అడ్జార్ప్షన్ గురించి మాట్లాడుకుందాం. అధిశోషణం పేరు కొంచెం కష్టంగా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఒక వస్తువు ఉంది అనుకుందాం. కొన్ని అణువులు వచ్చి ఆ వస్తువు లోపలికి వెళ్లకుండా కేవలం దాని పైపైన అంటే సర్ఫేస్ మీద మాత్రమే అతుక్కుంటే దాన్నే అధిశోషణం అంటారు. అంత సింపుల్. అధిశోషణం, శోషణం ఈ రెండు పదాలు వినడానికి ఒకేలా ఉంటాయి కదా, కానీ రెండిటికి చాలా తేడా ఉంది. ఒక మంచి ఉదాహరణతో చూద్దాం. ఒక సుద్దముక్క తీసుకుని ఇంక్లో ముంచామనుకోండి. ఇంక్లో ఉన్న కలర్ పార్టికల్స్ సుద్ద పైపైన అతుక్కుంటాయి, ఇది అధిశోషణం. అదే టైంలో ఇంక్లో ఉన్న నీళ్లు మాత్రం సుద్ద లోపలికి పీల్చుకోబడతాయి, అది శోషణ. ఒకటి బయట, ఇంకొకటి లోపల, అదన్నమాట తేడా. ఈ ప్రాసెస్లో రెండు ముఖ్యమైన పదాలున్నాయి. ఏ పదార్థమైతే వచ్చి సర్ఫేస్ మీద అతుక్కుంటుందో దాన్ని అధిశోషితం అంటారు. మరి ఏ సర్ఫేస్ మీదైతే అతుక్కుంటుందో ఆ మెటీరియల్ని అధిశోషకం అంటాం. సరే, ఈ అధిశోషణంలో మళ్ళీ రెండు రకాలున్నాయి. ఒకటి జస్ట్ హై-బై చెప్పినట్టుంటుంది, ఇంకొకటి మాత్రం ఫెలికాల్ జోడ్ లాంటిది. అవే భౌతిక, రసాయన అధిశోషణాలు. మొదటిది భౌతిక అధిశోషణం. ఇక్కడ అణువులు చాలా వీక్ ఫోర్సెస్, అంటే వాన్ డెర్వాల్స్ బలాలతో అతుక్కుంటాయి. ఇదొక టెంపరరీ అట్రాక్షన్ లాంటిది. కానీ రసాయన అధిశోషణం అలా కాదు. ఇక్కడ అణువులకి సర్ఫేస్కి మధ్య స్ట్రాంగ్ కెమికల్ బాండ్స్ ఏర్పడతాయి. ఇది చాలా స్ట్రాంగ్ కనెక్షన్, సూపర్ గ్లూతో అతికించినట్టు అన్నమాట. ఈ రెండిటి మధ్య తేడాలు ఇంకా క్లియర్గా చూద్దాం. భౌతిక అధిశోషణంలో బలాలు చాలా వీక్ కాబట్టి ఇది రివర్సిబుల్, అంటే అతుక్కున్న వాటిని ఈజీగా విడదీయచ్చు. కెమికల్ బాండ్స్ ఉండే రసాయన అధిశోషణం మాత్రం ఇర్రివర్సిబుల్. ఇక హీట్ విషయానికొస్తే భౌతిక అధిశోషణంలో చాలా తక్కువ హీట్ రిలీజ్ అవుతుంది, కానీ రసాయన అధిశోషణంలో ఏకంగా కెమికల్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి చాలా ఎక్కువ హీట్ రిలీజ్ అవుతుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్, భౌతిక అధిశోషణంలో అణువులు ఒకదానిమీదొకటి లేయర్స్ లాగా ఏర్పడొచ్చు. కానీ రసాయన అధిశోషణంలో మాత్రం ఒకే ఒక లేయర్, సింగిల్ లేయర్ మాత్రమే ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పటివరకు థ్యూరీ బాగుంది. కానీ సైంటిస్టులు ఈ ప్రాసెస్ను ఎలా కొలుస్తారు, ఎలా అంచనా వేస్తారు? ఇప్పుడు ఆ విషయాలు చూద్దాం. ఒక గ్యాస్ ఒక సాలిడ్ మీద ఎంత అతుక్కుంటుంది అనేది కొన్ని విషయాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది సర్ఫేస్ ఏరియా. ఎంత ఎక్కువ సర్ఫేస్ ఏరియా ఉంటే అంత ఎక్కువ గ్యాస్ అతుక్కుంటుంది, సింపుల్. అలాగే ప్రెషర్, అంటే పీడనం పెంచినా కూడా గ్యాస్ అణువులు సర్ఫేస్కి దగ్గరకొచ్చి ఎక్కువగా అతుక్కుంటాయి. ఈ ప్రెషర్కి, అధిశోషణానికి మధ్య ఉన్న సంబంధాన్ని స్టడీ చేయడానికి సైంటిస్టులు అధిశోషణ ఐసోథర్మ్ అనే గ్రాఫ్ను వాడతారు. ఐసోథర్మ్ అంటే ఏమీ లేదు, టెంపరేచర్ కాన్స్టెంట్గా పెట్టి చేసే ప్రయోగమన్నమాట. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నది ఫ్రాండ్లిచ్ ఐసోథర్మ్. చూడండి, కింద ఎక్స్ యాక్సిస్ మీద ప్రెషర్ ఉంది, వై యాక్సిస్ మీద ఎంత గ్యాస్ అధిశోషించబడింది అనేది ఉంది. ప్రెషర్ పెరుగే కొద్దీ గ్రాఫ్ కూడా పైకి వెళ్తోంది, అంటే అధిశోషణం పెరుగుతోంది. కానీ ఒక పాయింట్ తర్వాత
ప్రెషర్ ఎంత పెంచినా గ్రాఫ్ ఫ్లాట్గా అయిపోతోంది. ఎందుకంటే సర్ఫేస్ అంతా నిండిపోయింది, ఇంకా ఖాళీ లేదు. దీన్నే సాచ్యురేషన్ పాయింట్ అంటారు. ఈ గ్రాఫ్స్ వాటర్ ఫిల్టర్లు, ఇండస్ట్రియల్ క్యాటలిస్ట్స్ లాంటివి డిజైన్ చేయడానికి చాలా ఉపయోగపడతాయి. సరే, ఇంత సైన్స్ అంతా మన నిజ జీవితంలో ఎక్కడ వాడుతున్నాం? ఇప్పుడు చూద్దాం. సిద్ధాంతం నుండి వాస్తవికతలోకి వెళ్దాం. సూపర్ క్లీన్ వాక్యూమ్స్ క్రియేట్ చేయాలంటే గదిలో ఒక్క గాలి అణువు కూడా ఉండకూడదు. మరి చివరికి మిగిలిపోయిన ఆ కొన్ని అణువుల్ని ఎలా తీసేస్తారు? యాక్టివేటెడ్ చార్కోల్ వాడి. అది ఆ గాలి అణువుల్ని తన సర్ఫేస్ మీద పీల్చుకుంటుంది, అంతే. ఇక గ్యాస్ మాస్కులు. ఇవి ప్రాణాల్ని కాపాడతాయి. ఎలా? వాటి లోపల ఉండే యాక్టివేటెడ్ చార్కోల్ లాంటి పదార్థాలు విషవాయువులను తన సర్ఫేస్ మీద ట్రాప్ చేసి మంచి గాలిని మాత్రమే లోపలికి పంపిస్తాయి. అంతా అది శోషణం మాయ. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ అమోనియా, సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి ఎలా తయారు చేస్తాయో తెలుసా? భిన్నమైన ఉత్ప్రేరకం అనే పద్ధతిలో. ఇక్కడ గ్యాస్ రియాక్టెన్స్ ఒక సాలిడ్ క్యాటలిస్ట్ మీదకొచ్చి అతుక్కుంటాయి, అంటే అది శోషించబడతాయి. అక్కడ రియాక్షన్ జరిగి ప్రోడక్ట్స్ రిలీజ్ అయిపోతాయి. ఈ ప్రాసెస్లో మొదటి స్టెప్ అధిశోషణమే. ఇంకా చాలా ఉన్నాయి. మనం కొనే కొత్త వస్తువుల్లో వచ్చే చిన్న సిలికాజెల్ ప్యాకెట్స్. అవి తేమను అధిశోషించుకొని వస్తువుల్ని కాపాడతాయి. చక్కెర ఫ్యాక్టరీలో రంగును తీసేయడానికి చార్కోల్ వాడతారు. చివరికి ల్యాబ్స్లో కెమికల్స్ని వేరుచేసే క్రోమాటోగ్రఫీలో కూడా ఇదే సూత్రం. చూసార్గా, ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ చెప్పినట్టు ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అనేది కేవలం పుస్తకాల్లో ఉండే టాపిక్ కాదు. ఇండస్ట్రీలో, మన డైలీ లైఫ్లో ప్రతిచోట దీని అప్లికేషన్స్ ఉన్నాయి. సో, ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. ఒక సర్ఫేస్ మీద ఏమి జరగాలో మనం కంట్రోల్ చేయగలిగితే భవిష్యత్లో మనం ఇంకెన్ని పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరించగలం. క్లైమేట్ చేంజ్, కొత్త రకం మందులు, అవకాశాలకు అంతులేదు. ఆలోచించండి. థ్యాంక్స్.